ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. మాండూక్యోపనిషత్తు ఆగమ ప్రకరణము మాండూక్య కారికలు నిన్నటి వరకు 9 అయిపోయినాయి. భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దేవశేష స్వభావోయం ఆప్తకామస్య కా స్పృహ అనేది నిన్న మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓంకారము పరమాత్మ యొక్క 4వ పాదమును గూర్చి వివరణ. ఓంకారం అంటే మనం. ఓంకారం అంటే ఎవరు? మనమే ఓంకారం. మనము 4 రకాలుగా ఉంటున్నాం. జాగ్రత్త అవస్థలో ఒక రకంగా ఉంటున్నాము, స్వప్నావస్థలో ఇంకొక రకంగా ఉంటున్నాము, సుషుప్తి అవస్థలో ఇంకొక రకంగా ఉంటున్నాం. ఉండేది ఎవరు? మనం. మనని గురించి చెప్తున్నాం. ఇంతవరకు జాగ్రత్త అవస్థలో ఎట్లున్నాము దాని గురించి చెప్పుండారన్నమాట. జాగ్రత్త స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూల భుగ్వైశ్వానర ప్రథమ పాద. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం ఈ మాదిరిగా ఉన్నామని చెప్పి, స్వప్న అవస్థలో ఎట్లున్నాము దాని గురించి కూడా చెప్పిండు. స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్తభుకు తైజస ద్వితీయ పాద అని చెప్పిండాను. మన 3వ పాదం సుషుప్తిలో ఎట్లుంటాము? ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తస్థాన ప్రజ్ఞానభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హి ఆనందభుకు ఆనందభుకు ఆనందం చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. 3 పాదం. జాగ్రత్త అవస్థలో మనం ఇట్లుంటాం, స్వప్నావస్థలో ఇట్లుంటాం, సుషుప్తి అవస్థలో అట్లుంటాం. అసలు ఒరిజినల్గా మనం ఎట్లుంటాం? ఇవన్నీ ఉపాధులతో కూడినాయి. ఇది ఉపాధులతో కూడినవి. స్థూల శరీరోపాధితో ఒక రకంగా ఉన్నాము, సూక్ష్మ శరీర ఉపాధితో ఒక రకంగా ఉన్నాము, కారణ శరీరం అంటే అజ్ఞానోపాధితో ఒక రకంగా ఉన్నాం. ఈ ఉపాధులు లేనప్పుడు మనం ఎట్లుంటాం? మన నిజస్వరూపము ఎట్లుంటుంది? మనమే జాగృతిలో దూరి విశ్వలమైనం, మనమే స్వప్నంలో ఉండి తైజస్సులమైనం, మనమే అజ్ఞానావస్థలో ఉండి ప్రాజ్ఞులుగా అయినాం. అసలు మనమెవరం? అసలు మనము ఎవరం అనే జ్ఞానం మనకు లేదు. అనే జ్ఞానం మనకు లేదు. ఆ జ్ఞానాన్ని ఉపనిషత్తు కలిగిస్తుంది మనకు. ఆ విషయం చెప్పడానికి ముందు సంబంధ భాష్యం శంకరాచార్యులు అంటుంటారన్నమాట. ఇప్పుడు క్రమప్రాప్తమైన 4వ పాదమును కూడా చెప్పవలసి ఉండును. ముందు మొదటి పాదం, దాని తర్వాత 2వ పాదం, దాని తర్వాత 3వ పాదం. ఇప్పుడు ఏం చెప్పాలా? క్రమంగా 4వది. అంటే క్రమప్రాప్తం అంటే 1వది అయిపోయింది, 2వది అయిపోయింది, 3వది అయిపోయింది. మన క్రమ ప్రకారంగా ఇప్పుడు ఎన్నోది? 4వది అన్నమాట. క్రమప్రాప్తమైన 4వ పాదమును కూడా చెప్పవలసి ఉండును. కావున ఈ విషయమునే నాంతఃప్రజ్ఞమను మంత్రంచే చెప్పబోవుచున్నారు. అయితే ఈ క్రమప్రాప్తమైన ఈ 4వ పాదం అంటే మన 4వ స్వరూపం.
మన 4వ స్వరూపం అనే దాన్ని గురించి నా అంతఃప్రజ్ఞం అనే మంత్రంతో చెప్పబోతున్నాను అన్నమాట. మన స్వరూపం ఎట్లుంటుంది అనేది నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నో భేద ప్రజ్ఞం అని మంత్రం ముందు రాబోతుంది కదా. ఆ మంత్రం ద్వారా మన స్వరూపాన్ని ఇక చెప్పబోతున్నారు. ఇది 4వ పాదం, సంపూర్ణ శబ్ద ప్రవృత్తికి నిమిత్తరహితమైనది. ఈ 4వ పాదం ఎట్లుంటుందంటే ఏ శబ్దంతో కూడా చెప్పడానికి వీలు లేదు. విశ్వడు అనడానికి వీలు లేదు, తైజస్సురడానికి వీలు లేదు, ప్రాజ్ఞుడు అనడానికి కూడా వీలు లేదు. అర్థమైందా? విశ్వడని మనం ఎందుకు అన్నాము? 21 ముఖాలు ఉన్నాయి. ఎన్ని? 19 ముఖాలు ఉన్నాయి. బహిష్ప్రజ్ఞ ఉన్నది, మనస్సు ఉన్నది, ఇంద్రియాలు ఉన్నది, శరీరం ఉన్నది, ప్రపంచం ఉంది, ఇదంతా ఉంది. కాబట్టి దీని ఆధారంగా చెప్పినాం అన్నమాట. ఆ విధంగానే స్వప్నంలో కూడా దానికి ఆధారం ఉందన్నమాట. అక్కడ కూడా 19 ముఖాలు ఉన్నాయి. అన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కలిపి అదొకటి ఉంది చెప్పుకోవడానికి. సుషుప్తిలో కూడా ఒకటి ఉందన్నమాట. ఏమి? ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే, ఒక ఆధారం ఉంది. ఇక్కడ చెప్పడానికి అసలు ఆధారమే లేదంట. ఏదన్నా ఒక వస్తువు ఉంటే దానికి ఒక ఆధారం ఉంటుంది. వస్తువు ఉంటే ఒక ఆధారం ఉంటుంది. కుండ ఉన్నదనుకో, మట్టి ఆధారము, మట్టితో తయారైంది, ఇది ఎర్ర మట్టి, ఇది నల్ల మట్టి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఒక దీపంతో ఉన్నదనుకో, ఇది మట్టితో తయారు చేసిన దాంట్లో ఒత్తి వేసిండ్రు, దాంట్లో నూనె పోసిండ్రు, దాన్ని అగ్నితో వెలిగించిండ్రు, అని దేవుని దగ్గర పెట్టిండ్రు, ఏదో ఒకటి చెప్పొచ్చు. అసలు వస్తువే లేనప్పుడు దాని గురించి వర్ణించడం అనేది చాలా కష్టం. దానికి శబ్దాలు అనేటివి ఉండవు. వస్తువు ఉండాలి. మనకు అతిరిక్తంగా ఒక వస్తువు ఉంటే దాని గురించి మనం వర్ణిస్తాం. అది చెప్తున్నాను అన్నమాట. సంపూర్ణ శబ్ద ప్రవృత్తికి నిమిత్తరహితమైనది. సంపూర్ణ శబ్ద ప్రవృత్తి మనం ఇంతవరకైతే ఏదైతే జాగ్రత్త అవస్థను గురించి, స్వప్నావస్థను గురించి, సుషుప్తావస్థను గురించి ఏ శబ్దాలు వాడినామో ఆ శబ్దాలు ఆ శబ్దాలలో ఏ శబ్దం కూడా దీనికి వర్తించదు. ఏ శబ్దం కూడా దీనికి. ఉదాహరణకి జాగ్రత్త అవస్థ పోయినప్పుడు బహిష్ప్రజ్ఞ అంటాం. ఇక్కడ బహిష్ప్రజ్ఞ లేదు, ఉంటే అనొచ్చు. బహిష్ప్రజ్ఞ 19 ముఖ, 19 ముఖాలలో ఏ ముఖం ఉన్నా కానీ మనం అనొచ్చు. దీనిలో ఏ ముఖం కూడా లేదు. స్థూల భుక్కు శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉంటే దాన్ని అనుభవిస్తాం. అసలు విషయం లేదు, అనుభవించేది లేదు. అర్థమైందా? చెప్పడానికి శబ్ద నిమిత్తం లేదన్నమాట. జాగ్రత్త అవస్థలో శబ్ద నిమిత్తం ఉంది, నిమిత్తానికి శబ్దం ఉంది, ఏదో మాట్లాడుకోవడానికి అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కదా. స్థూల బుక్కు 19 ముఖ, ప్రవిభక్త బుక్కు 19 ముఖ, ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే అనేది కొన్ని మనకు చెప్పుకోవడానికి ఆధారాలు ఉన్నాయి ఆడ. ఇక్కడ ఏ ఆధారం కూడా లేదు. స్థూల బుక్కు లేదు, సూక్ష్మ బుక్కు లేదు, ఆనంద బుక్కు లేదు, 19 ముఖాలు లేవు అక్కడ. మరి చేతో ముఖం లేదు, ప్రాజ్ఞ ముఖం లేదు, ఏ ముఖం లేదన్నమాట. అందుకనే సంపూర్ణ శబ్ద ప్రవృత్తికి నిమిత్తరహితమైనది. ఒక 20 మంది ఉన్నారనుకోండి. 20 మంది ఉంటే 20 మందిని పేరు పెట్టి పిలిచవచ్చు. అయ్యా నీలకంఠ, అయ్యా సంపూర్ణానంద, అయ్యా. అసలు ఎవ్వరు లేరు అనుకో, ఏం పేరు పెట్టి పిలుస్తావు? ఎవరన్నా ఉంటే దానికి పేరు ఉంటుంది. ఏమి లేదు, ఇక నిమిత్తం లేదన్నమాట. శబ్దం పెట్టి పిలవడానికి ఒక నిమిత్తం ఉండాలి కదా. ఏ నిమిత్తం ఎవ్వరు లేనప్పుడు ఓ నీలకంఠ ఇట్రా అన్నాం అనుకో, పక్కనున్నాడు ఏమనుకుంటాడు? ఏదో ఉన్నట్టు తేడా వచ్చినట్టుంది, ఎవరు లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నాడు. అయింది. శబ్దానికి ఒక నిమిత్తం ఉండాలి తప్పకుండా. శబ్దానికి ఒక నిమిత్తం ఉండాలి. నిమిత్తం లేకుంటే శబ్దాన్ని ప్రయోగిస్తే అది లౌకికంలా సెట్ కాదన్నమాట. కావున శబ్దం ద్వారా దీనిని వర్ణించుటకు వీలు పడదు. శబ్దాల చేత ఇట్లుంటుంది అట్లుంటుంది. చింతపండు ఉంటే చింతపండు స్వరూపాన్ని మనం వర్ణిస్తవచ్చు అన్నమాట. అట్లా ఏదో ఒక వస్తువు లేకుంటే దాన్ని వర్ణిస్తవచ్చు. అట్లా శబ్దాలకు అతీతంగా ఉంటుందంట. కావుననే శృతి అంటే వేదము అంతఃప్రజ్ఞత్వ ఆది విశేష భావముల యొక్క ప్రతిషేధము చేసి ఆ తుర్యమును నిర్దేశించుట ప్రవృత్తమగుతున్నది. కావునే శృతి అంతఃప్రజ్ఞత్వము ఆది విశేషాలు అని
చెప్తుండనమాట. నిషేధంగా ఉదాహరణకి నిషేధంగా ఏంటంటే ఇప్పుడు మనకు జాగరిత స్థానం అంటాం. ఇది అజాగరిత స్థాన అని చెప్పాల్సి వస్తుంది. జాగరిత స్థానం బహిష్ప్రజ్ఞ, ఇది ఆ బహిష్ప్రజ్ఞ, అంత నిషేధం. ఇక ఏకోనవింశతిముఖ నా ఏకోనవింశతిముఖ ఇట్లా స్థూలభుకు అస్థూలభుకు దాంట్లో ఏం చెప్పిండ్రో అన్నీ లేవనుకుంటా చెప్పాలి. అది లేదు, ఉన్నాయని చెప్పిండు కదా. ఏవైతే ఉన్నాయని చెప్పిండో జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో ఏవేమి ఉన్నాయని చెప్పిండో అవన్నీ ఇది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు అని చెప్పాల్సిందే. అట్లా కావున శృతి అంతఃప్రజ్ఞత్వ ఆది విశేష భావముల యొక్క ప్రతిషేధము చేసే ఆ తుర్యమును నిర్దేశించుటకు ప్రవృత్తమగుచున్నది. నిర్దేశించుటకు అని పెట్టుకోవాలి. నిర్దేశించుటకు ప్రవృత్తమగుచున్నది చెప్తుందన్నమాట. కాకు మిస్టేక్. శంఖ, ఒక శంఖ అంటే ఒక సందేహం కొంతమందికి కలుగుతుంది కదా, సందేహం. అట్లా అయిన ఎడల అది నిశ్చయముగా శూన్యమే అగును. అసలు ఏది కానప్పుడు అంతఃప్రజ్ఞము కాకపాయా, బహిష్ప్రజ్ఞము కాకపాయా, ఉభయత ప్రజ్ఞము కాకపాయా, అది ఏది కానప్పుడు శూన్యమే కాక. అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదంటే ఏమున్నది ఆడ శూన్యమేగా అని మీరు అనుకుంటారేమో. మీరు ఇంకా దానికి అతిరిక్తంగా ఆత్మనే లేదు అనుకుంటారేమో. ఉండేదే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ తప్ప ఇంకొక అవస్థ అనేది లేదు, ఇంకో ఆత్మ అనేది దీనికి అతిరిక్తంగా లేదని అనుకుంటారేమో. అది అనకూడదు. అట్లా అట్లా అనుకుంటారేమో, అట్లా అనుకోవడానికి వీలు లేదు, అట్లా అనుటకు వీలు లేదు. ఏలయనగా ఎందుకంటే నిమిత్తము లేకుండా మిథ్యాకల్పము ఏర్పడుటకు వీలు లేదు. ఏదన్నా ఒక కల్పన జరగాలంటే దానికి ఒక నిమిత్తము ఉండాలి. మిథ్యా వికల్పం, నిమిత్తము లేకుండా ఒక మిథ్యా వికల్పం, ఒక భ్రమ. మిథ్యా వికల్పం అంటే దాని పేరు భ్రమ. ఏదో ఒక నిమిత్తం లేకుండా భ్రమ అనేది ఏర్పడడానికి వీల్లేదు. అది ఎట్లా? వెండి, సర్పము, పురుషుడు, మృగతృష్ణ మున్నగు భ్రమలను వరుసగా ముత్యపు చిప్ప, త్రాడు, మొండి చెట్టు మరియు ఎండమాములు మున్నగునవి ఏ ఆశ్రయం లేకుండానే కల్పన చేయుటకు వీలుపడదు. ముత్యపు చిప్ప లేకుండా వెండి భ్రమ కలగదు. వెండి భ్రమ కలగాలంటే ముత్యపు చిప్ప ఉండి తీరాల్సిందే. ఆ విధంగానే సర్పభ్రమ కలగాలంటే తాడు ఉండాల్సిందే. ఓ తాడు ఉంటేనే అది కనబడక ఉండి మసక చీకట్లో పాము లేక ఆగుపడుతుంది అన్నమాట. ఆ విధంగానే మొండి చెట్టు ఉంటేనే పురుషుడు లెక్క. మొండి చెట్టు, తలకాయ నరికిన చెట్టు ఊరి బయట ఉంది, చీకట్ల వేరే ఊరు ఆయన వచ్చిండు, అది మనిషి ఎత్తే ఉంది, గొంగడి కప్పుకొని నిలబడ్డట్టే అనిపించింది. ముందాడ మొద్దు ఉంటే ఓ పురుషుని కల్పన చేసుకుంటాడు, ఎవరో నిలబడ్డాడు పక్కన, వీడు ఊరోడా దొంగనా ఏంది దాని గురించి ఆలోచన చేస్తారన్నమాట. భ్రమకు ఒక ఆధారం ఉండాలి. ఆ విధంగానే మరి మృగతృష్ణ, మరీచికలకు కూడా ఎండమావులు ఉండాలి. ఎండమావులు ఉంటేనే బాగా ఎండాకాలం ఉండి ఇసుక కాలి ఆ ఇసుక కూడా అలలలలుగా ఉంటే ఆ ఎండమావులు ఉంటేనే నీళ్ళు అనేది భ్రమ కలుగుతుంది. ఎండమావులు లేకుండా భ్రమ ఎట్లా కలుగుతుంది? ప్రతి భ్రమకు కూడా ఏదో ఒకటి ఆధారం ఉంది. నిరాధారంగా ఏ భ్రమ కూడా ఎక్కడ కలిగినట్లు మనకు అనుభవంలో లేదు అని చెప్తున్నాడు అన్నమాట. పూర్వపక్షం, ఒకవేళ అట్లైన ఎడల అప్పుడు ప్రాణాది సంపూర్ణ వికల్పమునకు ఆశ్రయమైన కారణమున అది తురీయ శబ్దముతో పిలవవచ్చునని సిద్ధమగుచున్నది. జలాదులకు ఆధారభూతమైన ఘటము మున్నగు వాటితో సమానముగా అంతఃప్రజ్ఞత్వాదుల యొక్క ప్రతిషేధము ద్వారా దాని యొక్క
ప్రతీతి చేయుటకు వీలు పడదు. మరి ఒకవేళ మీరు అన్నట్టే ఏ ఆధారం లేకుండా భ్రమ ఏర్పడటం అనేది సంభవం కాదని మీ మతం అయితే, ప్రాణాది సంపూర్ణ వికల్పములు, ప్రాణాది సంపూర్ణ వికల్పములు, ప్రాణం అంటే మనస్సు, ప్రాణం అంటే ఇంద్రియాలు, ప్రాణం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 17 అనుకోరాదాన్ని కలిసి 19 అనుకో. ఎన్ని? 19. ప్రాణాలు అంటే 19. సంపూర్ణ వికల్పములకు ఆశ్రయమైన కారణమున ఈ మొత్తం వీటన్నిటికీ ఆశ్రయం ఏకోన వింశతి ముఖ అన్నాడు కదా. ఈ 19 ముఖాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, టోటల్ కలిసి 19 పదార్థాలు అనుకోండి. ఈ 19 పదార్థాలకు ఆశ్రయమైన కారణమున ఈ 19 పదార్థాలు వికల్పాలు. ఇవి 19 ఏంటివి? ఇవి వికల్పాలు. తాడు యందు పాము కనబడ్డట్టుగా ఇది లేకనే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, ప్రపంచం అంతా కనబడుతుంది. అట్లా అవన్నీ పదార్థాలు. అయితే వీటన్నిటికీ నీ ఆశ్రయం అయిన కారణమున ఈ 19ంటికి ఆశ్రయమైన కారణమున తురీయ శబ్దముతో పిలవవచ్చునని సిద్ధమగుతున్నది. ఏది ఆశ్రయం అవుతుందో అది తురియం. ఆశ్రయం ఏంది? ఇది ఆశ్రయం. నీళ్ళకెట్లా కుండ ఆశ్రయమో, నీళ్లుంటాయి. నీళ్ళు భ్రమ కాదు, నీళ్లు ఉంటాయి. తాడు యందు పాము భ్రమ, ఘటమునందు నీళ్ళు భ్రమణ ఉంటాయి అన్నమాట అని సిద్ధమగుతున్నది. జలాదులకు ఆధారభూతములైన ఘటము మున్నకు వాటితో సమానముగా. జలాదులకు ఘటము ఆధారం, జలం, ఘటం, కుండలో నీళ్లు పోసుకోవటం, కుండలో మజ్జిగ పోసుకుంటాము, కుండలో తేనె పోసుకుంటాము, కుండలో పాలు పోసుకుంటాము, కుండలో ఎన్నె పెట్టుకుంటాము, కుండలో ఎన్నో పోసుకుంటాం. ఎన్నో మారుతుంటాయి. కుండ అయితే ఉంటుంది కదా, ఎన్ని మార్చుకున్నా కానీ. మన ఇంట్లో కుండ ఉంటుంది, ఆ కుండలో ఒకటే ఎప్పుడు నీళ్ళే పోస్తాం. అవసరం ఉంటే పాలు కూడా పోసుకుంటాం. ఎన్నెన్నో మారుతుంటాయి. ఎన్ని మారినా కుండ అనేది ఒకటి ఉంటుందా, ఉండదా? అట్లా జలాదులకు ఆధారభూతమైన ఘటము మున్నగు వాటితో సమానముగా అంతఃప్రజ్ఞత్వాదుల యొక్క ప్రతిషేధము ద్వారా దాని యొక్క ప్రతీతి చేయుటకు వీలు పడదు. ఈయన ఏమంటుండంటే, మరి అంతఃప్రజ్ఞత్వాదుల ప్రతిషేధము ద్వారా కుండకు ఆధారము, నీళ్ళకు ఆధారము కుండ అని సిద్ధం చేసినట్టుగా. కుండకు ఆధారం నీళ్ళు అంటే మనకు అర్థమైపోతుంది. నీళ్ళుంటాయి, కుండ ఉంటుంది. నీళ్ళుంటాయి, కుండ ఉంటాయి. కాబట్టి మనకు తేలిక అర్థమవుతుంది. ఇది ఏమంటుండినా ఏమి వాటికి అంటే అంతఃప్రజ్ఞాత్వాదులను ప్రతిషేధం చేసుకుంటా, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అనుకుంటే ఏదైతే నిషేధం చేస్తున్నావో అట్లా ప్రతిషేధం ద్వారా ఇది ఉంది అని చెప్పడానికి వీలు పడదాం. ప్రతిషేధం అంటే ఇది జాగ్రత్త అవస్థ కాదు, స్వప్నావస్థ కాదు, సుషుప్తి అవస్థ కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే ఇది ఎట్లా నిర్ణయం అవుతుంది? అది కాదు, ఇది కాదు, ఇది. కుండకు ఆధారం ఘటం అంటే అది అర్థమవుతుంది. కుండకు ఆధారం ఘటం అంటున్నా, నా సంస్కృతం రేట్లు. నీళ్ళకు ఆధారం ఘటం అనుకో. నీళ్ళకు ఆధారం ఘటం అంటే నీళ్ళు ఉన్నాయి, ఘటం ఉంది. ఇక్కడ ఏం చెప్తుండు? ఈ ప్రతిషేధం చెప్తుండు, లేని దానికి ఆధారం. వీటికన్నిటికీ ఏదైతే కాదో దాని స్వరూపం చెప్తుండు. అంటే అంతఃప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ, ఉభయత ప్రజ్ఞ, ఏ ప్రజ్ఞ లేనిది ఒకటి ఉంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనకి లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు ఉన్నాయి? జాగరిత స్థానం, బహిష్ప్రజ్ఞ, కన్ను బయట రూపాన్ని చూస్తుంది, చెవుడు బయట శబ్దాన్ని వింటుంది, నాలుక బయట రుచిని చూస్తుంది, ముక్కు బయట వాసన చూస్తుంది, మనసు బయటికి వెళ్తుంది, శబ్దస్పర్శ. దీని కొన్ని లక్షణాలు ఉన్నాయి.
స్వప్నావస్థలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, సుషుప్తిలో కూడా మనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణం లేదండి, మనం ఏ లక్షణం లేని వాళ్ళం. మనకు జాగ్రత్త అవస్థలో ఉన్న లక్షణాలు లేవు, స్వప్నావస్థలో ఉన్న లక్షణాలు లేవు, సుషుప్తావస్థ ఉన్న లక్షణాలు లేవు. జాగ్రత్త అవస్థలో ఉన్న స్వరూపము లేదు, స్వప్నావస్థలో ఉన్న స్వరూపము లేదు, సుషుప్తావస్థలో ఉన్న స్వరూపము లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న అనుభవం లేదు, స్వప్నావస్థలో ఉన్న అనుభవం లేదు, సుషుప్తావస్థలో ఉన్న అనుభవము లేదు. త్రిపుటి లేనే లేదు, త్రిపుటి లేనే లేదు అంటే ఎవరు ఒప్పుకుంటారా అంటుండ్రు. ఏదో ఒకటి ఉండాలి కదా, అది లేదు అది లేదు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఇది కాదు ఇది కాదు, ఏదో ఒకటి ఉండాలి కదా. అట్లా అనడానికి వీల్లేదు. కుండలో నీటికి ఆధారం కుండ అన్నట్టుగా ప్రతిషేధం ద్వారా ఒక వస్తువును నువ్వు నిరూపించడానికి వీలు లేదు. కుండకు ఆధారము జలం అన్నప్పుడు, జలానికి ఆధారం కుండ అన్నప్పుడు జలం ఉంది, కుండ ఉందాడ. కాబట్టి ఆధారము ఆధేయం రెండు కరెక్ట్ ఉన్నాయి. ఇక్కడేం ప్రతిషేధం ద్వారా వస్తువు నిరూపించాలనుకుంటుండే, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు కాంది ఏదో అది అంటాడు. అది ఎట్లా వీలవుతుందయ్యా? ఇప్పుడు జలానికి ఆధారం కుండ అంటాడు, కుండ ఉన్నది, జలం కూడా ఉన్నది, ఉన్నదానికి ఉన్నది ఆధారమైంది. లేని దానికి మళ్ళీ ఇది కాదు అది కాదు అది కాదు దానికి అంటే ఎట్లా అవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. ముందుకు పోతే కొంచెం అర్థమవుతుంది. అర్థమైందా? లేనిది ఉన్నది, లేనిది ఉన్నది, లేనిది ఉన్నది అంటలేడు. నీకు జాగ్రత్త అవస్థలో విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు జాగ్రత్త స్వప్న సుషుప్తిలో విశ్వను స్వరూపం ఎట్లుందో ఇది అట్లుండదు. తైజస్సుని స్వరూపం ఎట్లుందో అట్లుండదు. ప్రాజ్ఞుని స్వరూపం ఎట్లుందో అట్లుండదు. కానీ ఉంటుంది, కానీ ఉంటుంది. మనకు అనుభవంలో లేదు కదా. జాగ్రత్త అవస్థ అంటే మనకు అనుభవం ఉంది, స్వప్నం అంటే మనకు అనుభవం ఉంది, సుషుప్తి అంటే మనకు అనుభవం ఉంది. ఇది అట్లాంటిది కాదు అని చెప్తుండన్నమాట. జాగ్రత్త స్వరూపం మన నిరూపించినట్టుగా, స్వప్న స్వరూపం నిరూపించినట్టుగా, సుషుప్తి స్వరూపం ఇది అని నిరూపించినట్టుగా ఇది అని నిరూపించడానికి వీలు కాదు. మరి ఎట్లా? ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదని నిరూపించాల్సిందే. కానీ ఇది 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 అని నిరూపించినట్లే. ఇది అంటే జాగ్రత్త స్వరూపము, ఇది అంటే స్వప్న స్వరూపము, ఇది అంటే సుషుప్తి స్వరూపం, ఇది అంటే విశ్వడు, ఇది అంటే తైజస్సుడు, ఇది అంటే ప్రాజ్ఞుడు, ఇది అంటే స్థూల విషయాలు, ఇది అంటే సూక్ష్మ విషయాలు, ఇది అంటే ప్రవ్యక్త విషయం, మోద ప్రమోద వృత్తులు అన్నమాట. ఇట్లా చెప్పడానికి వీలు కాదు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే జాగ్రత్త స్వరూపంలో ఏది ఉందో అది కాదు, స్వప్న స్వరూపం ఎంత ఉందో అది కాదు, సుషుప్త స్వరూపం ఏది ఉందో అది కూడా కాదు. కానీ ఉంది, కానీ ఉంది అంటే ఉన్నాం, కానీ ఉన్నాం. శక్తి ఉన్నప్పుడు ఉన్నాం, స్వప్నం ఉన్నప్పుడు ఉన్నాం, జాగ్రత్త ఉన్నప్పుడు కూడా ఉన్నాం. ఈ మూడు లేకున్నా ఉన్నాం, ఈ మూడు లేకున్నా ఉన్నాం. జాగ్రత్తలో ఎట్లున్నామంటే ఉపాధితో కూడుకున్నాం కాబట్టి ఆ లక్షణాలు చెప్పినాం. స్వప్నములు కూడా ఉపాధి ఉంది కాబట్టి ఉపాధితో కూడుకున్నాం కాబట్టి చెప్పినాం. సుషుప్తిలో కూడా ఉపాధి ఉన్నది కాబట్టి ఉపాధి, ఈ ఉపాధులు తీసి నిషేధం చేసిన తర్వాత ఇది కాదు ఇది కాదు నిషేధం చేసిన తర్వాత కూడా మనం ఉంటాం. కానీ అట్లా చెప్పడానికి వీలు పడదా అంటే అడుగుతాం, అట్లా చెప్పడానికి వీలు పడదా అంటున్నాడు అన్నమాట సిద్ధాంతి. మీరు అట్లా అనకూడదయ్యా బాబు, మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు అనుకో, మళ్ళీ ఇంకొకటికి 2 సార్లు చెప్తా. నువ్వు ఇది కాదంటే ఎట్లయితుంది, నీకు తెలీదు ఏనో అంటున్నాడు అన్నమాట. ఏలయనగా సుషుప్త్యాదులయందు ఏలయనగా సాకుమిస్తే పెట్టుకో. ఓహో
సుషుప్తిగా శుక్త్యాదులయందు శుక్త్యాదులయందు శుక్తి ఉంది కదా, శుక్తం ఉంటుంది కదా, అదే అన్నమాట. శుక్తి అని రాసుకోవాలి దాన్ని. శుక్త్యాదులయందు శుక్తి శాక్కుమిస్తే శుక్తి శుక్త్యా శుక్త్యాదులయందు శుక్త్యాదులయందు ప్రతీతమగు వెండి మున్నగు సకాలం పెట్టాలమ్మా. అదే శుక్తి వేరేమ్మా. శుక్తి అది శుక్త్యాదులయందు శుక్తి అనేది అంటే కాలుగుంజేశానా శంకరశాన కకారానికి తకారం, ఇది పకారం ఉంది, తకారం ఉంది, తా ఉండాలి కదా. శుక్తి అది. శుక్తి అంటే నిద్రపోట. శుక్తి అంటే శుక్తి రజతం అది. అదే కాకుమిస్తే కీయ కాకుమిస్తే శుక్తియా ఉంది కదా, తప్పుపడింది అది. శుక్తియా అని పెట్టుకోనా. శుక్త్యాదులయందు ప్రతీతమగు వెండి మున్నగు వాటితో సమానమైన ప్రాణ వికల్పములు అసద్రూపములైనవి. అయితే ఈయన ఏమంటుండంటే, ఇప్పుడు ముత్యపు చిప్పు ఉంది, ముత్యపు చిప్పులో వెండి కనబడ్డది, కానీ ఉండి కనబడ్డదా లేక కనబడ్డదా? లేకనే ఉన్నట్టు భ్రమ కలిగినట్టుగానే ఈ ప్రాణాది వికల్పాలు, ప్రాణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇక ప్రపంచం అంతా అనుకో, అసద్రూపములైనవి. ఇవి కూడా దాంతో సమానమే, లేకనే ఉన్నట్టు కనబడుతున్నాయి. ముత్యపు చిప్పల ఎండి భ్రమవశాత్తు లేకనే ఉన్నట్టు ఎట్లా కనబడుతుందో, ఆ విధంగానే ఈ ప్రాణాది వికల్పాలు కూడా ఏదైతే ఏకోన వింశతి ముఖ 21 ముఖాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ప్రపంచం అంత ఉంది కదా, ఇది కూడా లేకనే ఉన్నట్టు కనబడుతుంది. ఎవరికి? నాకు, నీకు, అందరికీ. నీకు ఇప్పుడు శరీరం ఉన్నట్టు అనిపిస్తుందా? అది లేకనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటారా? ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావా? నేను లేకనే నన్ను చూసి నువ్వు మాట్లాడుతున్నావు అంట. అర్థమవుతుందా? నువ్వు ఏమేమి అనుకుంటున్నావో అది ఏది లేకనే ఉన్నట్టు అనుకొని, అన్నీ లేకనే ఉన్నట్టు అనుకొని వ్యవహారం చేస్తున్నావు అంట. అన్నం తినేప్పుడు కూడా లేకనే ఉన్నది అనుకొని తినాలా, ఇంకా వేరే మార్గం లేదు. అది అర్థమైందా? అదే విధముగా సత్తు మరియు అసత్తుల యొక్క సంబంధము అవస్తు రూపమైనందున, వస్తువు లేనందున శబ్దం యొక్క ప్రవృత్తికి హేతు ఏర్పడుట లేదు. అదేవిధముగా సత్తు మరియు అసత్తుల యొక్క సంబంధం. ఇప్పుడు మనం ఆత్మ, మనకు సంబంధం ఏర్పడదు, స్థూల సంబంధము, సూక్ష్మ సంబంధము, కారణ సంబంధం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అని మనకు పేరు పడ్డది. ఇవన్నీ కూడా లేనివి. ఇవన్నీ ఏంటివి? లేనివి. స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, కారణ శరీరము లేదు, జాగ్రత్తావస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్త్యావస్థ లేదు. జాగ్రత్త అవస్థలో ఉండే వస్తువులు లేవు, స్వప్నావస్థలో ఉండే వస్తువులు లేవు, సుషుప్తి అవస్థలో ఉండే ఆనందం కూడా ఏది లేదు. ఇది అవస్తు సంబంధమైనందున వస్తువు లేకనే ఉన్నట్టు సంబంధం ఏర్పడ్డది. వస్తువు అనేది లేకనే, అంటే వెండి లేకనే ఉన్నట్టు శుక్తికంతో సంబంధం ఏర్పడ్డది. పాము లేకనే ఉన్నట్టు తాడుతో సంబంధం ఏర్పడ్డది. ఆ విధంగానే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి 3 లేకనే మనకు ఉన్నట్టు సంబంధం ఏర్పడ్డది అంటున్నాడు. మనకు లేవు. జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, స్థూలం లేదు, సూక్ష్మం లేదు, కారణం లేదు, ఏది లేదు, అసలు జగత్తే లేదు. కానీ ఉన్నట్టుగా సంబంధం ఏర్పడ్డది. తాడ్ల పాము లేదు, దాని తోక లేదు, దాని తరకాయ లేదు, దాని బుసగొట్టేది, దాని విషయం లేదు, ఏది లేదు.
కానీ ఉన్నట్టు సంబంధం ఏర్పడ్డదా ఏర్పడలేదా? అట్లా నువ్వు జలానికి ఘటానికి సంబంధం ఉన్నట్టు కాదు ఇది. ఆడ జలం ఉంది, ఘటం ఉంది. ఆ సంబంధాన్ని తీసుకొచ్చి ఈడ పెట్టొద్దు. ఆ సంబంధాన్ని తీసుకొచ్చి ఈడ పెట్టొద్దు. ఆడ జలం ఉన్నది, ఘటం ఉన్నది. కానీ ఈడ లేని దాంతో ఉన్నదాంతో సంబంధం ఇది. ఆడ జలం ఉన్నది, ఘటం ఉంది. ఉండేదాంతో ఉన్నదాంతో సంబంధం కలిపినావు నువ్వు పైన. జలానికి ఘటానికి సంబంధం చెప్పిండా చెప్పలేదా? ఆ జలం ఉందా లేదా? ఘటం ఉందా లేదా? ఉన్నదాంతో ఉన్నదానికి సంబంధం ఏర్పడ్డదా ఏర్పడలేదా? కానీ ఇక్కడ అట్లాంటి సంబంధం కాదా అని చెప్పు. లేందాంది ఉన్నదాంతో సంబంధం ఏర్పడ్డది. లేనిదేంది వెండి, ఉన్నదేంది శుక్తికం. లేని వెండి ఉన్న శుక్తికంతో ఉన్నట్టుగా సంబంధం ఏర్పడ్డది. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు. చెప్పలేనిది అర్థమైంది. లేని సర్పము ఉన్న తాడుతో ఉన్నట్టు సంబంధం ఏర్పడ్డది. ఎవరికి ఏర్పడ్డది? చూసేవాడికి, భ్రాంతి కలిగిన వాడికి, పామును గురించి. మనకు కూడా ఆత్మజ్ఞానం లేని కారణాన, నేను ఆత్మను తెలియని కారణాన లేని స్థూల శరీరము, లేని సూక్ష్మ శరీరము, లేని కారణ శరీరము, లేని జగత్తు ఉన్నట్టు కనబడుతుంది అని అంటున్నాడు. అర్థమవుతుందా? అదే అన్నమాట. ఇవి మెలిక శబ్దాలు చాలా జాగ్రత్తగా చూడాలి. కొంచెం ఇట్టన్నవా అక్షణే అతార్కిక. ఇదే విధముగా సత్తు మరియు అసత్తుల యొక్క సంబంధము అవస్తు రూపమైనందున, వస్తువు లేనందున శబ్దము యొక్క ప్రవృత్తికి హేతువు ఏర్పడుట లేదు. ఉన్నది వస్తువు ఉండి దాంట్లో ఇంకేదన్నా ఉంటే చెప్పొచ్చు. నీళ్ళు ఉన్నాయి, కుండ ఉంది కాబట్టి ఆ నీళ్ళు ఎర్ర నీళ్ళు, తెల్ల నీళ్ళు, లేకపోతే పాలు, లేకపోతే పెరుగు, లేకపోతే తేనె, లేకపోతే నెయ్యి, ఎన్నో రకాలుగా అనుకోవచ్చు. వస్తువు ఉంటే వస్తువుకు పేరు ఉంటుంది. అసలు వస్తువే లేదనుకో, ఉన్నట్టు భ్రమ కనిపిస్తుంది అనుకో, దానికి ఏం చెప్పాలా? ఏమైనా పేరుందా? ఏ పేరు లేదన్నమాట. ఆ విధంగానే శబ్దం యొక్క ప్రవృత్తికి హేతువు ఏర్పడుట లేదు. కాబట్టి ఇది నువ్వు జలానికి ఆధారము ఘటము అన్నట్టుగా, జలానికి ఆధారము ఘటం ఒకటి ఉంది, దానికి స్వరూపం ఉన్నట్టుగా ఆత్మస్వరూపాన్ని అట్లా వర్ణించడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. మరియు ఆవు మున్నగు వాటితో సమానముగా అది స్వరూపముతో ఏ అన్య ప్రమాణములకు కూడా విషయము కానేరదు. ఇంకొకటి, ఆవు మున్నగు వాటితో సమానముగా, అది స్వరూపముతో ఏ అన్య ప్రమాణములకు కూడా విషయము కాదు. ఏ వస్తువైనా ఏదో ఒక ప్రమాణానికి విషయం అవుతుంది. ఏదో ఒక ప్రమాణం అంటే ఇంద్రియం. ప్రమాణం అంటే ఏంది? ఇంద్రియాన్ని ప్రమాణం అంటారు. ఇంకోటి ఏం కాదు, గజిబిజి పడొద్దు ఇక. ప్రమాణం అంటే ఏంది? ఇంద్రియం. కానీ ప్రమాణాలు ఎన్ని? ప్రత్యక్షము, అనుమానము, ఆగమము, ఉపమానం. 4 ప్రమాణాలు వీళ్ళు అంగీకరిస్తారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమానాగమ ప్రమాణాన్ని వేదాంతులు ఎన్ని ప్రమాణాలు? 4. అట్లా సరే, అర్థాపత్తి, అనుపలబ్ధి ఇవి ఉన్నాయనుకో, అది వేరే మాట. సహజంగా అనుకునేటివి ఎక్కువ. సరే, సహజంగానే 6 అనుకోండి. వేదాంతులు 6 అనుకో. 6 అయినా ఈ ప్రమాణాలు. ప్రమాణాలంటే ఇంద్రియాలకు సంబంధమైన ప్రమాణాలు అంటారు. ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది అనుకోండి. ఈ ప్రత్యక్ష ప్రమాణం ఉంది కదా, ఒక వస్తువు ఉంటే నీకు ఒక రూపం ఉంటే నీకు కన్ను ప్రమాణం అవుతుంది. కన్ను ఏమవుతుంది? వస్తువు, రూపం ఉన్న వస్తువు ఉంటే కన్ను ప్రమాణం అవుతుంది. శబ్దానికేమో చెవు ప్రమాణం అవుతుంది. వాసనకేమో ముక్కు అంటే ఘ్రాణేంద్రియం ప్రమాణం అవుతుంది. రుచికి రసనేంద్రియం ప్రమాణం అవుతుంది. స్పర్శకు చర్మేంద్రియం ప్రమాణం అవుతుంది.
అనుమానానికి బుద్ధి ప్రమాణం అవుతుంది. ఏమవుతుంది? మనస్సు అదే మనస్సు అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే బుద్ధి సుఖ దుఃఖేచ్ఛాద్వేష ప్రయత్న ధర్మ సంస్కారా అంటారు అన్నమాట. బుద్ధి ఉంది కదా, బుద్ధి సరే మనస్సు అనుకోండి, పోయిందే ఉంది. మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఎట్లా అనుకుంటే ఉంది, కానీ వస్తువు అయితే అదే. సంకల్ప వికల్పాత్మకో మనః నిశ్చయాత్మకం బుద్ధి. చెప్పారు సార్. సరే వేదాంతులు ఇన్ని అనుకుంటారు అనుకోండి. ఏమి నైయాయికులేం బుద్ధిని మాత్రమే అంగీకరిస్తారు వాళ్ళు. మనస్సు ఏమో ద్రవ్యాలకు వస్తుంది. అది రెండు వేరుగా చెప్పుకుంటారు. మనస్సు ద్రవ్యాలకు వెళ్ళిపోతుంది, బుద్ధి అనేది గుణాలకు వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఏదేమైనా కానీ ఈ సగం ప్రత్యక్షమై సగం అప్రత్యక్షమైతే ప్రత్యక్షమైందేమో ఇంద్రియానికి విషయం అవుతుంది, అప్రత్యక్షమైందేమో మనస్సుకు విషయం అవుతుంది అనమాట. అనుమాన ప్రమాణం. ఉపమానం కూడా అంతే. ఆగమం కూడా అంతే. ఆగమం కూడా అంతే. ఈడనే శబ్దం ప్రత్యక్షమవుతుంది కానీ వస్తువు ప్రత్యక్షం కాదు. అది శబ్దం అంటే చదువుతుంటే అర్థమవుతుంది. వేదం చదువుతుంటే ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉండు, ఈ దేవుడు ఉండు, అది అన్నీ అర్థమవుతాయి. కానీ కనిపించింది సగం ప్రత్యక్షం, సగం అర్థోపలబ్ధి, అర్థాపత్తి, అనుపలబ్ధి కూడా ఇంచుమించు అట్లే ఉంటాయి. అర్థమైందా? అయితే ఇది ఏ ప్రమాణానికి కూడా ఇది అన్య ప్రమాణములకు కూడా విషయము కాలేదు. ఇది ఏ ప్రమాణానికి కూడా, ఈ 6 ప్రమాణాలల్లో ఏ ప్రమాణం కూడా, ఏ ప్రమాణం ద్వారా కూడా ఇది ఉన్నదని చెప్పడానికి వీలుపడదు. నీకు ఈ ప్రమాణాలన్నీ జాగ్రత్త అవస్థల, స్వప్నావస్థల, సుషుప్తి అవస్థల వరకే పనిచేస్తాయి. అవి దాటేస్తే ఏ ప్రమాణం కూడా పనిచేయదు. మనం దాటిన వాళ్ళం కదా, మనపైన తిరుగుతున్నాయి, చక్రం తిరుగుతున్నాయి, మన పైన తిరుగుతున్నాయి. కానీ ఏదైనగా ఆత్మ ఉపాధి రహితమైనది. ఉపాధి ఉంటేనే, ఇంద్రియాలు ఉంటేనే నీకు ప్రమాణం. ఇంద్రియాలకి ప్రమాణం అంటే ప్రత్యక్ష, అనుమానం, ఉపమానం, ఆగమ, అర్థాపత్తి, అన్నిటికీ ఇంద్రియాలే ప్రమాణం. అసలు ఉపాధే లేనప్పుడు, అసలు ఇంద్రియాలే లేనప్పుడు ప్రమాణం ఎక్కడి నుండి వస్తుంది? కన్ను ఉంటేగా నీ శబ్దం కనబడుతుంది, చెవు ఉంటేగా శబ్దం వినబడుతుంది, నాలుగు ఉంటేగా రుచి తెలుస్తుంది. అక్కడ ఏది లేదు కదా, ఏ ప్రమాణంతో సిద్ధి చేస్తావు? మనలోన ఏది లేదు, మన ఉపాధులు ఉన్నాయి అన్నీ. మనలోనే ఏం లేవు, మన ఉపాధులు, మన తగిలిన ఉపాధులు ఇవన్నీ ఉన్నాయి. ఉపాధులు పక్కన నెట్టేసిన తర్వాత ఏముంటుంది? మనం తప్ప ఏది ఉండదు అనమాట. ఏ ప్రమాణం కూడా ప్రమాణమే లేదు అక్కడ. సిద్ధించేది ఏంది? ఇంద్రియాలే లేవు, సిద్ధించేది ఏందిగా? ఏలయనగా ఆత్మ ఉపాధిరహితమైనది. ఈ విధముగా అద్వితీయ స్వరూపమైన కారణమున ఇప్పుడు మనకు ద్వితీయ స్వరూపం ఉంది. మనకేముంది? ద్వితీయం. మనకు ఒక శరీరము, మనకు కొన్ని ఇంద్రియాలు, మనకు కొంచెం ప్రపంచము, మనకు ద్వితీయత్వం ఉన్నది. ఇప్పుడు మనకు శరీరము, మనకు ఇంద్రియాలు, మనకు ప్రపంచం. సర్పంచ్ ప్రపంచం కొంచెం తక్కువ ఉంటుంది, ప్రధానమంత్రి ప్రపంచం కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇంద్రుడిది ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, బ్రహ్మదేవుడిది ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. అంతవరకే కానీ మొత్తం అయితే కాదనమాట. కానీ ద్వితీయత్వం అనేది జాగ్రత్తల, స్వప్నంలో, సుషుప్తిలో ఉపాధి సంబంధమైనప్పుడే మనకు ద్వితీయత్వం ఉంటుంది. కానీ అవన్నీ పక్కకు తొలగిన తర్వాత మన స్వరూపం ఏంది? అద్వితీయ స్వరూపమైన కారణమున, అంటే ఏ ఉపాధి లేని కారణమున, ఉపాధి రహితమైనందుకు కారణ మనం ఒక్కరమే ఉన్నాం కారణమున తదా ద్రష్టస్వరూపేవ స్థానం, తదా ద్రష్టస్వరూపేవ స్థానం. దేంట్లో వస్తుంది? అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టస్వరూపేవ స్థానం. వృత్తి నిరోధమైనప్పుడు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఉపాధులు మొత్తం రహితమైనప్పుడు ద్రష్టు అంటే మనం మన స్వరూపంలో ఉంటాం. వృత్తి సారూప్యం ఇతరత్ర. జాగ్రత్తలో నేను ఇట్లా అనుకుంటాం, స్వప్నంలో నేను ఇట్లా, సుషుప్తిలో నేను ఎట్లుంటా, అది ఎట్లుంటే అట్లా అనుకుంటాం. పోలికలు ఉన్నాయి, దాని దగ్గర పోలికలు ఉన్నాయి. కారణమున సామాన్య అథవా విశేష భావముల యొక్క అభావం ఉన్నందున
అక్కడ సామాన్యము తర్వాత విశేషం ఈ రెండు లేవు. సామాన్యం అనేది జాతి, సామాన్యం అనేది ఏంది జాతి. జాతిలో కూడా విశేషాలు ఉంటాయి. మళ్ళా సామాన్యం అనేది జాతి. అయ్యా మేము ఎంత మానవులం అంటాం. బ్రహ్మదేవుడు ఉండి మానవులందరూ ఒకటి కండి అంటే మానవులందరూ ఒకటవుతారు. నానందులో ఒకటైన తర్వాత మళ్ళా క్షత్రియులు పక్కకు జరగండి అంటే విశేషం అయిపోతుంది. అది బ్రాహ్మణులు పక్క జరగండి అంటే విశేషం అయిపోతుంది. శూద్రులు పక్క జరగండి అంటే విశేషం అయిపోతుంది. పండితులు పక్కకు జరగండి అంటే విశేషం అయిపోతుంది. సన్యాసులు పక్కకు జరగండి అంటే విశేషాలు. జాతిలో విశేషాలు ఉంటాయి. జాతి మళ్ళీ జాతిలో విశేషాలు ఉంటాయి అన్నమాట. కానీ అసలు జాతే లేనప్పుడు విశేషం ఎక్కడ ఉంటుంది? నువ్వు మనిషి అయిన తర్వాత బ్రహ్మచారియో గృహస్థురో సన్యాసులో ఏదోటైతే మీకు అసలు జాతి లేదయ్యా. నువ్వు ముందు మనిషి అయినప్పుడు నువ్వు బ్రహ్మచారి అయినైతావు, గృహస్థుడు అయినైతావు, వానపస్తుడు అయినైతావు, సన్యాసి అయినైతావు, లేదా బ్రాహ్మణుడు అయినైతావు, క్షత్రుడు అయినైతావు, వైశ్యుడు శూద్రుడు అయినైతావు, లేకపోతే హిందూ అయినైతావు, ముస్లిం అవుతావు, క్రిస్టియన్ అవుతావు, బుద్ధుడు అవుతావు, లేకపోతే నాస్తికుడు అవుతావు, ఏదోటి అవుతావు. అసలు ముందు సామాన్యమే లేదు కదా. అంటే నీకు శరీరమే లేదు. నీకు శరీరం లేనప్పుడు విశేషం ఉంటుందా? ఉండదు అన్నమాట. అట్లా జాగ్రత్త స్వప్న సుషుప్తులో ఏదైతే ఉపాధి ఉన్నదో ఉపాధి విశేషమే లేనప్పుడు, ఉపాధి సామాన్యమే లేనప్పుడు విశేషం అనేది అసలే ఉండదు. సామాన్యము అథవా విశేష భావముల యొక్క అభావమున్నందున అంటే మనకు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తు లేనప్పుడు మన స్వరూపము తురీయమనందు ఆవు మున్నగుబాడితో సమానమైన జాతిమత్వమును లేదు. ఏమి ఆవు మున్నగు వాటితో సమానమైన జాతిమత్వము లేదంటే మనం మనుషులం కదా. ఆవు అని చెప్పిండు మనిషి. అయ్యా మనిషిలో ఎవరయ్యా నువ్వు? మనిషిలో నువ్వు ఎవరు అంటే మనుషులే ఎవరు అంటే మాది తూర్పుగోదావరి జిల్లాయా అని అడ్రస్ అంతా చెప్పావు. సరే మీ ఊరా? ఏ వాడకట్టుంటావు? ఇవన్నీ విశేషాలు. ముందు శరీరం అని ఉంటే ఉపాధిని ఆశ్రయించి ఎన్నో విశేషాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా ఆవు మున్నగు వాడితో సమానమైన జాతిమత్వమును లేదు. ఏదైనా ఉపాధి ఉంటే ఉపాధికి జాతి ఉంటుంది, జాతికి విశేషం ఉంటుంది. ఏమయ్యా కుండలు ఒక జాతి, అటికెలు ఒక జాతి, గురుగులు ఒక జాతి, గంగాళాలు ఒక జాతి, ఒక జాతి ఉంది. కుండలలో కూడా మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి? చిన్న కుండ ఉంటుంది, పెద్ద కుండ ఉంటుంది, ఎర్ర కుండ ఉంటుంది, నల్ల కుండ ఉంటుంది, పొట్టు కుండ ఉంటుంది, పొడుగు కుండ ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి కదా. అట్లా అసలు ఉపాధే లేదనుకో. ఈ సామాన్యం లేనప్పుడు విశేషం అనేది ఉండదు. జాతిమత్వమును లేదు. మరియు వికారి కాని కారణమున దాని యందు పాచకాదులతో సమానమైన క్రియావత్వమును చెప్పుటకు వీలు లేదు. ఇప్పుడు వికారి ఇప్పుడు మనలోన ఏ వికారం లేదు. మనలోన ఏ వికారం లేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో శరీరం ఉపాధి పొందింది. దీనికి బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ ఇవన్నీ ఉంటాయి. మార్పు పొందుతుంటుంది అన్నమాట. మార్పు పొందుతుంటుంది. స్వప్నంలో కూడా మార్పు పొందుతుంది. సుషుప్తిలో కూడా ఒకరోజు ఉన్న సుషుప్తి ఇంకొక రకంగా, ఇంకో రకంగా అదే అట్లాగనే ఉంటుందని చెప్పడానికి వీలు లేదన్నమాట. ఏదైతే వస్తువు ఉంటుందో అంటే ఏదైనా ఉపాధి ఉంటే ఉపాధికి వికారత్వం వస్తుంది. వికారం కలిగితే వికారి కారణమున దాని యందు పాచకాదలో సమానమైన క్రియావత్వమును లేదు. ఏమి పాచకాదులతో సమానమైన క్రియావత్వమును వీలుపడదు. పాచకాదులు పాచకం అనేది ఒక క్రియనయా? ఏమి మరి ఏదైనా మూర్త పదార్థం అయితే దాంట్లో క్రియ ఉంటుంది. మూర్త పదార్థం అయితే క్రియ ఉంటుంది. ఆత్మవ్యాపక పదార్థం దాంట్లో క్రియ అనేది సంభవము కాదు. మరియు గుణరహితమైనందున నీలత్వాదితో సమానమైన గుణమును లేదు. గుణరహితమైనందున దాంట్లో ఎట్లాంటి గుణాలు లేవు.
గుణాలుంటే మరి గుణం కలిగింది అని చెప్పొచ్చు, గుణం కలిగింది అని చెప్పొచ్చు. ఏమి బెల్లం తీయగా ఉంది, చింతపండు పుల్లగా ఉంది, ఆ విధంగా కాకరకాయ చేదుగా ఉంది, మిరపకాయ కారంగా ఉంది అని ఏ ఒక గుణం ఉంటే దాంట్లో గుణాలు ఉంటే ఈ గుణం దాంట్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మిరపకాయ కారంగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది. దీంట్లో ఏ గుణం లేనప్పుడు ఏం చెప్తాం? దీంట్లో ఏ గుణమే లేదు, ఏ గుణం లేదని. కావుననే దాన్ని ఎటువంటి పేరుతో కూడా పిలుచుటకు వీలు పడదు. గుణం ఉంటేనే. ఇప్పుడు మిరపకాయను చింతపండును వేరు చేసింది ఏది? గుణమే. అది కారం ఉంది, ఇది పుల్లగా ఉంది, గుణం వేరు చేసింది. బెల్లాన్ని చింతపండుని ఏది వేరు చేసింది? గుణం. బెల్లంలో ఉన్న తీపు ఏమే, చింతపండులో ఉన్న పులుపు ఆ బెల్లాన్ని ఈ పులుపును వేరు చేసింది. ఇప్పుడు దాంట్లో బెల్లంలో తీపి లేదనుకో, చింతపండులో పులుపు లేదనుకో, అవి రెండు ఏమైతాయి? ఒకటి అవుతాయి. ఏ గుణం లేకపోతే ఒకటే అవుతాయి అన్నమాట. అట్లా మరి గుణం అనేది ఉంటే వస్తువు వేరవుతుంది, గుణం అనేది లేనప్పుడు వస్తువు వేరు చేయడానికి వీలు పడదు. కావున దాని ఎందు ఎటువంటి పేరుతో కూడా పిలుచుటకు వీలు. ఈ పేర్లన్నీ ఎందుకు వేరుపడ్డాయి? మనిషి, పశువు ఎందుకు వేరుపడ్డది? దీంట్లో గుణం ఉంది, మనిషిలో గుణం ఉంది. మనిషి శరీరంలో ఒక గుణం, ఒక ఆకారం ఉంది కదా, ఆకారాన్ని కూడా గుణం అంటారు, ఆకారాన్ని కూడా గుణం అంటారు. ఈ ప్రపంచంలో ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు కూడా గుణాన్ని బట్టే ఏర్పడ్డాయి. గుణమే వస్తువును వేరు చేస్తుందయ్యా. దీనికంటే ఇది వేరు అంటే దీని గుణాలు దీనికి ఉన్న గుణాలు దీనికి లేవు, దీనికి ఉన్న గుణాలు దానికి లేవు. గుణమే ద్రవ్యాన్ని వేరు చేస్తుంది, ఇక్కడ ఏం చెప్తుండంటే కావుననే దీనిని ఎటువంటి పేరుతో కూడా పిలుచుటకు వీలు పడదు. పేర్లు ఎందుకు వేరుపేయడం అంటే గుణాన్ని బట్టి పేరు వేరైంది అన్నమాట. గుణాన్ని బట్టి పేరు వేరైంది. ఇప్పుడు సైకిల్ మోటారు, సైకిల్ మోటార్ ఎందుకు వేరైంది? సైకిల్ గుణం వేరు, సైకిల్ మోటార్ గుణము వేరు. దానికి ఇంజన్ ఉంది, దీనికి ఇంజన్ లేదు. మళ్ళా మోటార్ సైకిల్ వేరు, కారు వేరు, దాని గుణం వేరు, దీని గుణము వేరు. స్వరూపము స్వభావము అన్నీ కలిపి గుణం అంటారు. ఇక్కడ ఏదన్నా ఒక గుణం ఉంటే ఈ గుణాలు వస్తువును వేరు చేస్తాయి. గుణమే లేదు. న్యాయంలో విశేషం అని చెప్పారు. విశేషం అనేది పృథక్త్వాన్ని వేరు చేసేటువంటిది విశేషం అంటారు. అంటే గుణమే స్వామి. విశేషం అంటే ఏంటంటే అక్కడ కూడా గుణాలే. పరమాణువులో ఈ పరమాణువు ఆ పరమాణువు నుండి వేరు. ఎందుకు వేరు? దీంట్లో ఉన్న గుణాలు దాంట్లో లేవు, దాంట్లో ఉన్న గుణాలు దీంట్లో లేవు. పరమాణువులో ఉండే గుణాలను విశేషాలు అంటారు. ఏం కాదు, పరమాణువులో ఉండే గుణాన్నే విశేషం అంటారు, వేరే ఇంకోటి ఏం లేదు. అదే వేరే ఇంకోటి దానికి ఇంకేం అర్థమే లేదన్నమాట. పరమాణువులో ఉండే గుణాలనే విశేష. అదే విశేషాద అంటే దాంట్లో ఉన్న గుణాలన్నీ బట్టి. దాంట్లో ఉన్న రూపం దీంట్లో ఉండదు, దాంట్లో ఉన్న రసం దీంట్లో ఉండదు, దాంట్లో ఉన్న గంధం దీంట్లో ఉండదు, దాంట్లో ఉన్న స్పర్శ దీంట్లో ఉండదు. అన్ని విభేదం. ఒక పరమాణు ఉన్నట్టు ఇంకో పరమాణు ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉన్న గుణాలు దీంట్లో ఉన్న గుణాలకు భిన్నం ఉంటాయి. ఆ గుణాన్నే విశేషం అంటారు, వేరే ఇంకోటి ఏది లేదు. ఆ విధంగానే సప్తపదార్థ గుణమేమో మామూలుగా ద్రవ్యంలో స్థూలంగా ఉండేదాన్ని గుణం అంటారు. స్థూలం అంటే వస్తువు ద్వణుకము త్రిణుకం అయ్యి ఒక వస్తువుగా తయారైన తర్వాత దాన్ని గుణం అన్నారు. ఇదే పరమాణువులో ఉంటే ఒక పరమాణు నుండి ఒక పరమాణువు వేరు చెప్పడానికి. ఇప్పుడు భూమిని స్వామి, భూమికి గుణం ఏంది? గంధం. కానీ భూమి పరమాణువులు ఉంటుంది కదా, ఒక పరమాణువులో గంధం ఉంది, ఇంకో పరమాణువులో గంధం ఉంది. కానీ ఈ పరమాణువు కంటే ఆ పరమాణువు వేరు.
ఎందుకు వేరు? దీంట్లో ఉన్న గుణం వేరు, దాంట్లో ఉన్న గుణము తేడా వస్తుంది వాసనలో. అదే గుణము వేరు చేసింది మళ్ళా. ఏ గుణం అయితే భూమిని కలిపిందో, ఏ గుణం అయితే భూమిని కలిపిందో అదే గుణము విశేషంతో వేరు చేసేసింది. విశేషం వేరు. ఏ గుణమైతే భూమిని అంతా కలిపిందో అంటే అన్యోన్యాభావం ద్వారా నీళ్ళ కంటే, అగ్ని కంటే, వాయువు కంటే, గాలి కంటే భూమి వేరు అని ఒక భూమిని ఏకత్వానికి తీసుకొచ్చిందో వాసన అనేది అన్యోన్యాభావం. దేంట్లో లేదు, దీంట్లో ఉంది కాబట్టి దానికంటే ఇది వేరు అని వేరుతనాన్ని ఏ వాసననైతే పృథ్వీకి మొత్తం తీసుకొచ్చిందో అదే వాసన పరమాణువు దగ్గరికి పోయి విశేషం అవుతుంది. మళ్ళీ పరమాణువు దగ్గరికి పోయేప్పటికీ విశేషం అవుతుంది. అది స్థూలంగా ఉంటే గుణము, సూక్ష్మంగా ఉంటే విశేషం. అయితే కావుననే దానిని ఎటువంటి పేరుతో కూడా పిలుచుటకు వీల్లేదు. ఒక వస్తువుని వేరు చేసేది ఒక గుణం లేనప్పుడు ఆ వస్తువును ఇది అని చెప్పడానికి వీలు పడదు. ఇప్పుడు ఏదో ఆడ వస్తువు ఉందయ్యా, ఏమయ్యా నీలకంట నోట్లు వేసుకొని చూడమన్నావు, స్వామి ఇది బెల్లం అన్నావు. ఏమన్నావు? అరే ఏమయ్యా గట్టిగా తీయగా ఉంది స్వామి, ఆ తీపు అనేది బెల్లం పేరు పెట్టినావు. ఆ తీపుతోటి బెల్లం అని పేరు వచ్చింది దానికి. ఇదేందయ్యా చూడవయ్యా, చింతపండు స్వామి, అసలు నువ్వు నోట్లు వేసుకున్నది ఏంది? పులుపు. చెప్పింది ఏంది? చింతపండు. గుణంతో పేరు వస్తుంది దానికి. ఇదేందయ్యా చూడండి, అసలు ఈ మిరప్పొడి స్వామి, మిరప్పొడి అంటారు. గుణంతో మిరపకాయ పేరు వస్తుంది. ఆ విధంగానే ఏదైనా ఒక పేరు వస్తుందంటే దానికి ఒక గుణం ఉంటేనే పేరు వస్తుంది. కానీ ఆత్మలో ఏ గుణం కూడా లేదు కాబట్టి ఇది పేరుతో పిలవడానికి కూడా వీలు లేదు. పూర్వపక్షం. అట్లయినచో కుందేటి కొమ్ముతో సమానముగా లేని కారణమున దానికి నిరర్థకతనే సిద్ధించుతున్నది. దాని యొక్క అని దానికంటే దానికి అని రాసుకోండి. దానికి నిరర్థకతనే సిద్ధించుతున్నది. అట్లయితే మరి కుందేటి కొమ్ము అన్నాం. కుందేటి కొమ్ము అన్నాం. ఒక ఆయన అన్నాడు, అయ్యా నాకు ఒక జబ్బు వచ్చింది అన్నాడు. సరేనయ్యా నీ జబ్బు నేను తగ్గిస్తా, నాకు ఒక వస్తువు కావాలి, అది ఇస్తే నేను ఏంది? కుందేటి కొమ్ము తీసుకురా. కుందేటి కొమ్ము తీసుకొస్తే దాన్ని నూరి ఇంకా కొన్ని పదార్థాలు కలిపి నీ రోగం సంపూర్ణంగా క్షయం చేస్తాను. ఆ కుందేటి కొమ్ము దొరికేది లేదు, వీడి రోగము తగ్గేది లేదన్నమాట. అట్లా మరి దానికి అసలు కుందేటి కొమ్ము అని అనుకుంటాం కానీ వస్తువు ఉందా? లేదు. అట్లనే ఆత్మ అని అనుకుంటున్నావు, వస్తువు ఉందా? ఆత్మ అని అంటున్నావు నువ్వు. తురియమని పేరు పెట్టినావు, 4వ పాదం తురియమని పేరు పెట్టినావు, కానీ వస్తువు ఉందా? మరి అట్లా అనుకుంటూ పోలే కుందేటి కొమ్ముతో సమానంగా లేనిది అని ఒక మాట అనరాదు, అడిగి పంచాయతీ దిగిపోద్ది అంటున్నాడు. ఇద్దరితో పాఠం అయిపోద్ది కదా అంటున్నాడు అనమాట. సిద్ధించి అది ఉండి కూడా లేని దాంతో సమానం. వికల్పం అంటారు దీన్ని. ఏమంటారు? వికల్పం అంటే ఇప్పుడు ప్రమాణ విపరిచయ వికల్ప నిద్ర స్మృతయ అని యోగశాస్త్రంలో వస్తుంది. ఈ వృత్తులు ఇవి: ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. వికల్పం అంటే ఏంది? వికల్పం అంటే ఏంది? వికల్పం అంటే శబ్దం ఉంటుంది కానీ వస్తువు ఉండదు. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యం వికల్ప. శబ్దం ఉంటుంది, వస్తువు ఉండదు. శబ్ద జ్ఞాన అనుపాతి, వస్తు శూన్య. కుందేటి కొమ్ము నీకు అర్థమైంది అంటే కొమ్ములో చోట చూసినావు, కుందేలో చోట చూసినావు, ఊహించుకున్నావు. కుందేటి నెత్తిలో కొమ్ము ఉంటుందని మనసులో ఊహించుకున్నావు, అతుకు పెట్టుకున్నావు తెచ్చి. కుందేటి కొమ్ము అనేది వస్తు జ్ఞానానుపాతి. జ్ఞానం అనేది తెలిసి అవుతుంది కానీ వస్తు శూన్య, వస్తువు అనేది
ఉండదన్నమాట. అది దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నిరర్థకమే కదా. ఆ విధంగా నీ ఆత్మ కూడా ఉండి నిరర్థకం పో, లాస్ట్ ఏం ఉపయోగం లేదు పోమంటున్నాడు. ఏమీ ఉపయోగం లేదు పోమంటున్నాడు. ఏం ఉపయోగం ఉన్నా జాగ్రత్త కాలం ఉపయోగం, స్వప్న కాలం ఉపయోగం, సుషుప్తి కాలం ఉపయోగం, తురియం ఉపయోగం లేని పోమంటున్నాడు. ఎందుకు చెప్తావు దాని గురించి? ఏందే బాబు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఏంది? నీకు అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు స్వామి అని అను. ఇట్లా అట్లా అని ఎందుకు మాట్లాడతావు? నువ్వు అట్టుండు, నేను చెప్తా ఈను అంటున్నాను, నువ్వు అట్లా అనొద్దు అని చెప్తున్నాడు అన్నమాట. ఏలయనగా ముత్యపు చిప్ప జ్ఞానము కలిగిన తర్వాత ఏ విధముగా దాని యందు ఆరోపితమైన వెండి అందలి ఆశ నశించున్నదో అదే ప్రకారముగా తురీయము మన ఆత్మయ్యున్నదను జ్ఞానము కలిగిన తర్వాత అట్టి జ్ఞానము అనాత్మ సంబంధమైన తృష్ణను నివృత్తి చేయుటకు కారణము అగుచున్నది. ఎందుకంటే ముత్యపు చిప్ప జ్ఞానము కలిగిన తర్వాత అయితే ఏమైందంటే పొద్దున్నే సముద్ర తీరాన పోతున్నాడు. ఎందుకు? వాకింగ్ చేస్తున్నాడు. ఆ ముత్యపు చిప్ప ఉంది కదా, దాని మీద లైట్గా ఈ తుంపర్లు ఉంటాయి కదా, పొద్దున్నే మంచు తుంపర్లు ఉంటాయి కదా, మంచు తుంపర్లు పడి సూర్యకిరణాలు దాని మీద పడి రిఫ్లెక్షన్ అయిందనమాట. రిఫ్లెక్షన్ అయినప్పుడు ఎట్లుందంటే అచ్చం ఎండి ఉన్నట్టే ఉంది. ఆ ఎండి ఉన్నప్పుడు వీడికి ఆశ కలిగింది. ఆశ కలిగింది, ఏదో ఈరోజు మంచి ముహూర్తంలో బయలుదేరినట్టు ఉన్నా, ఈరోజు నాకు వెండి దొరికింది, ఈ సొమ్ములు ఈ ఎండి తీసుకొని పోయి నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ మెడలో 2 గొలుసులు, కాళ్ళకు 2 గొలుసులు వేస్తా, అదోటి ఇదోటి మనసులో ఆశ. వస్తువు ఉన్నదంటే వస్తువు కావాలని ఒక ఆశ కలుగుతుంది. ఆశ కలిగి దగ్గరికి పోయి చూసేపటికి ముత్యపు చిప్ప అన్నప్పుడు ఈయన ఆశ ఉంటుందా చచ్చిపోతుందా? ఉన్నదనుకుంటేనేమో ఆశ కలుగుతుంది, దానికి ప్రయత్నం చేస్తాడు, దానికి లోపల ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది. అసలు లేదు అని తెలిసిన తర్వాత మనసు ఎంత శాంతమవుతుంది వీడిది? శాంతమైంది. ఆ విధంగానే మన ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ జాగ్రత్త, స్వప్నం, సుషుప్తము అది ఎట్లయితే అంటే ముత్యపు చిప్ప లోపల ఎండి మాయమైనట్టు మాయమైతాయి అంట. ఉన్నదంటే దాని మీద ఆశ కలుగుతుంది. మనకు స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, కారణ శరీరము లేదు, ఈ ప్రపంచం కూడా లేదు అని నీకు ఎప్పుడైతే నిర్ణయం అవుతుందో లేని వస్తువు పైన ఆశ కలుగుతుందా, లేని వస్తువు పైన మోహం కలుగుతుందా అని అడుగుతున్నాడు. నీకు ముత్యపు చిప్పల వెండి లేదని తెలిసిన తర్వాత నీకు ఆశ ఉంటుందా చచ్చిపోతుందా? ఆ విధంగానే మన లోపల జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తు లేదు, లేకనే ఉన్నట్టు కనబడ్డది అని నీకు అర్థమైందనుకో, నీకు ప్రపంచం పైన ఆశ ఉంటుందా? పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? సంసారం చేయాలనిపిస్తుందా? ఉద్యోగం, వ్యాపారం చేయాలనిపిస్తుందా? అది అన్నమాట కథ. అట్లా అనుటకు వీలు లేదు. ఏలయనగా ముత్యపు చిప్ప జ్ఞానము కలిగిన తర్వాత ఏ విధముగా దాని యందు ఆరోపితమైన ఎండి అందలి ఆశ నశించుచున్నదో, ఇది ఎండి కాదు అని నిర్ణయం అయిన తర్వాత ఇది ఎండి అని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రయత్నం ఆడ ఆగిపోతుంది. నశించుచున్నదో ఇదే ప్రకారముగా తురీయము మన ఆత్మ అయి ఉన్నదను జ్ఞానము కలిగిన తర్వాత, అంటే ఈ జాగ్రత్త, ఈ స్వప్నము, సుషుప్తి నా లోపల ఆరోపితమైనది అసలు వాడిని నేను, నా లోపల ఇవన్నీ భ్రమవశాత్తు నాకు ఆత్మజ్ఞానం లేని కారణాన ఈ స్థూల సూక్ష్మ శరీరాలు నా లోపల ఆరోపితం అయినవి, వాస్తవికంగా ఇవి లేవు అని ఒక నిర్ణయం అయిన తర్వాత అట్టి జ్ఞానము అనాత్మ సంబంధమైన తృష్ణను నివృత్తి చేయుటకు కారణమవుతుంది. వస్తువుకు పేరు లేకున్నా కానీ అవస్తువును దూరం చేసి అవస్తువు పైన ఆశ కలగదు. ఆత్మకు నిజంగా వాస్తవికంగా ఏ పేరు లేదు, మనకు ఏ పేరు లేదు.
లేకపోయినా ఈ అనర్థాన్ని దూరం చేస్తుంది. ఏ అనర్థాన్ని? ఈ ప్రపంచం ఉన్నదనుకొని మనం భ్రమపడి పొద్దున్నే లేచి సాయంత్రం వరకు ఏదైతే తంటాలు పెడుతున్నామో ఈ గొడవ అంతా పోతుంది. నువ్వు కూర్చున్న చోటనే ప్రశాంతంగా ఉంటావు. తురీయమును మన ఆత్మని తెలుసుకొనుట వల్ల అవిద్య మరియు తృష్ణాదుల యొక్క దోషములు సంభవించుట లేవు. నేను ఆత్మను అని నీకు ఆత్మజ్ఞానం కలిగిన మరుక్షణమే ఏమి అవిద్య ఉండదు, తృష్ణ ఉండదు. అవిద్య అంటే ఇక నేను ఆత్మనని తెలియకపోవడమే అవిద్య. దానివల్ల ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మన ఏంది ఆరోపితమవుతాయి అన్నమాట. ఆరోపితమై నేను నీకు కనబడితే దండం పెట్టాలనిపిస్తుంది, నువ్వు నాకు కనబడితే నీకు పని చెప్పాలనిపిస్తుంది. అవునా? అయితే దండం పెట్టొద్దు. దండం పెడితే పని చెప్పాల్సి అనిపిస్తుంది. అట్లేం లేదు. ఇప్పుడు కనబడ్డప్పుడు దండం పెట్టాల్సి వస్తుంది, పని చెప్పాల్సి వస్తుంది. అసలు కనబడకుండానే కావాలా మెయిన్ అన్నమాట. దాంట్లో వెండి కనబడితే అయిపోయా తీసుకుందామని బుద్ధి పుడుతుంది కదా, అట్లా. మరియు తృష్ణాదుల యొక్క దోషములు సంభవించుట కానేరదు. మరియు తురీయమును తన ఆత్మయని తెలుసుకొనకపోవటకు ఎట్టి కారణమును లేదు. మరి ఈ తురీయాన్ని మన ఆత్మని తెలుసుకోకపోవడానికి తెలుసుకోవద్దు అంటున్నావు. తెలుసుకోవద్దు అనడానికి ఒక కారణం ఉండాలిగా. ఇంత పెద్ద ప్రపంచం మాయమయ్యి ఇంత పెద్ద నరకమంత దూరం అవుతుంటే ఇక మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అదేగా. తెలుసుకోపోవడానికి కారణమేముంది? బరాబర్ కారణం ఉంది తెలుసుకోవడానికి. మరియు తురీయమును మన ఆత్మని తెలుసుకొనకపోవటకు ఎట్టి కారణమును లేదు. అంటే తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే, తెలుసుకొని తీరాల్సిందే. తెలుసుకోకపోవడానికి కారణం లేదు, తెలుసుకోవడానికి కారణం ఉంది. మాయమవుతుంది, ప్రపంచం అంతా మాయ, కష్టాలని దూరం అవుతున్నాయి. ఏలయనగా తత్వమసి ఛాందోగ్యోపనిషత్తు 6:8-16 అది నీవే అయ్యున్నావు. అంటే ఈ జాగ్రత్తలో జాగ్రత్తావస్థలో విశ్వడివి, స్వప్నావస్థలో తైజసుడివి, సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడివి. అది నువ్వే, అది నువ్వే. నీ అందే ఈ 3 ఆరోపితాలైనవి. నువ్వు అసలోడివి, తత్వమసి. అయమాత్మ బ్రహ్మ బృహదారణ్యకోపనిషత్తు 2:5-19 ఈ ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మనే బ్రహ్మ అంటే సృష్టి వికల్పానికి ఆధారం. సృష్టి మనం ఉంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్నాయి, మనం లేకపోతే జాగ్రత్తలే స్వప్నంలో మనల్ని ఆధారం చేసుకుని ఉన్నాయి కదా. మనమే బ్రహ్మ. తత్సత్యం స ఆత్మ, అదే సత్యం, అదే ఆత్మ. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు రోజు వస్తుంటాయి, రోజు పోతుంటాయి, జన్మలు వస్తుంటాయి, జన్మలు పోతుంటాయి. మనం ఏటికి పోతాం? మనమే ఆత్మ. సత్యం, అదే సత్యం, మిగతాదంతా అసత్యము, మనమే ఆత్మ. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఏది సాక్షాత్ అపరోక్ష బ్రహ్మయో. ఏమి? ఒకటేమో పరోక్షం, ఇంకొకటేమో అపరోక్షం. పరోక్షమైంది జాగ్రత్త, పరోక్షమైంది స్వప్నం, పరోక్షమైంది సుషుప్తి. మనం అపరోక్షం. అన్నిటిని చూసేది మనమే కదా, అన్నిటిని చూసేది మనమే. మనల్ని ఎవడు చూస్తాడు? ఇక మనల్ని చూసేవాడు ఎవడు లేడు, మనమే లీడర్. అర్థమైందా? బ్రహ్మ బృహదారణ్యకోపనిషత్తు 3:4 ఏ సాక్షాత్ అపరోక్ష బ్రహ్మయో సబాహ్యాభ్యంతరో హ్యజ. మరి మనమే బాహ్య ఆభ్యంతరం అజహ. బాహ్యము ఆభ్యంతరం అది అంటే దాని తాత్పర్యం ఏంది? తాడ్ల పాము ఉంది, తాడ్ల పాము ఉంది. ఆ పాము లోపల తాడే ఉంది, పాము బయట కూడా తాడే ఉంది. లోపల నిండి ఉన్నది కూడా అట్లా. మనం జాగ్రత్తలో ఉండేది మనమే, స్వప్నంలో ఉండమనేది, సుషుప్తిలో ఉండేది, బాహ్యం అంతరం అంతా మనమే. సబాహ్యాభ్యంతరో హి అజహ. ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి పుడుతున్నాయి, సస్తున్నాయి. మనము పుడతలేము, సస్తలేము. అజహ. రోజో జాగ్రత్త అవస్థ పుడుతుంది, చచ్చిపోతుంది. రోజో స్వప్నం పుడుతుంది, సస్తుంది. రోజో సుషుప్తి పుడుతుంది, సస్తుంది. జన్మకు వస్తువుల శరీరం వస్తుంది, పోతుంది. మనం
అజహ, మనం పుట్టివాడం కాదు. అతడు బాహ్యాభ్యంతరుడు, అజుడు. ఆత్మైవేదగం సర్వం, ఇదంతయు ఆత్మే. పావు మొత్తము తాడే, ఎండి మొత్తం శుక్తికమే అన్నట్టు. పావు మొత్తం తాడే, ఎండి మొత్తం శుక్తికమే. ఎంత తేలిగ్గా ఉందుడు. ప్రపంచమంతా మనమే. ఇత్యాది సమస్త ఉపనిషత్తు వాక్యముల యొక్క పర్యవసానము ఈ అర్థమునందే ఉంది. అంటే ఆత్మసాక్షాత్కారం చేసుకొని తీరాల్సిందే. ఆత్మసాక్షాత్కారం చేసుకోకపోవడానికి కారణాలు లేవు, చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రపంచం తెగిపోతుంది, తెగిపోతుంది అన్నమాట. కష్టాలన్నీ దూరం అయిపోతున్నాయి. అట్టి ఈ ఆత్మ పరమార్థము అపరమార్థ రూపముతో 4 పాదములు కలిగి ఉన్నదని ఆ విధముగా చెప్పబడెను. అట్టి ఈ ఆత్మ, అట్టి ఈ ఆత్మ అంటే తురీయమైన ఆత్మ. అట్టి ఈ ఆత్మ అంటే తురీయమైన ఆత్మ. అంటే ఈ ప్రపంచ కల్పనకు ఆధారభూతమైన ఆత్మ. ప్రపంచ కల్పన ఏంది? నీ జాగ్రత్త, నీ కల్పన నీ యందు కల్పించబడ్డది. నీ స్వప్నం నీ యందు కల్పించబడ్డది. నీ సుషుప్తి నీ యందు కల్పించబడింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 కలిసి ప్రపంచం అంటారు. నీ ప్రపంచం. నీ ప్రపంచానికి నువ్వే ఆధారభూతం. అట్టి ఆత్మ, అట్టి ఈ ఆత్మ పరమార్థము మరియు అపరమార్థ రూపముతో 4 రూపములు కలిగి ఉన్నది. ఒకటి పరమార్థం, ఒకటి అపరమార్థం. ఈ రూపంలో 4 పాదములు కలిగి ఉన్నాం. మనం 4 పాదాలుగా ఉన్నాం. మనం ఎన్ని? 4 పాదాలు కంటే 4 రకాలు. ఇక్కడ 4 పాదాలు అంటే కాళ్ళు కాదు. ఇక 4 రకాలుగా ప్రపంచం అనుకుంటుంటుంది. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు. మనమే 4 రకాలుగా ఉన్నాం. దానిని బీజాంకుర స్థానీయ పాదత్రయ రూప, పరమార్థ రూప, రజ్జు సర్ప మున్నగు వాడితో సమానమైన అవిద్యాజనితమైనదిగా చెప్పబడెను. ఈ పైన మీద 3 పాదాలు ఉన్నాయి కదా. బీజాంకుర స్థానీయ, బీజాంకుర స్థానీయ పాదత్రయ రూప, అపరమార్థ రూప. ఇప్పుడు బీజ అంకురం, బీజము అంకురం. బీజమేమో సుషుప్తి, బీజమేమో సుషుప్తి, అంకురమేమో జాగ్రత్త, స్వప్నం. 3 స్థానీయ పాదత్రయం. ఈ మూడు పాదాలు. ఒకటి ప్రాజ్ఞ, ఒకటి తైజస, ఒకటి విశ్వ. ప్రాజ్ఞమేమో బీజం, అర్థమైందా? తైజసము, తర్వాత విశ్వము వచ్చి అంకురాలు అన్నమాట. అపరమార్థ రూపం. ఇవి యథార్థంగా కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి. భ్రమ అన్నమాట. రజ్జు సర్పమున్నగు వాటితో సమానమైన, అంటే రజ్జు యందు సర్పము లేకున్నా ఉన్నట్టు కనబడేట్టుగా మనలోనే ఇవి లేకున్నా ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. సమానమైన అవిద్యాజనితమైనదిగా. అవిద్య అంటే మనకు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఇట్లా భ్రమ కనబడుతున్నది. జనితమైనదిగా చెప్పబడెను. ఇప్పుడు సర్పాధిస్థానీయ రూపమున చెప్పబడిన 3 పాదములను నిరాకరించి ఏమి ఇప్పుడు సర్పాది స్థానీయ రూపమున చెప్పబడిన 3 పాదములను నిరాకరించి నాంతప్రజ్ఞ ఇత్యాది రూపముతో దాని యొక్క రజ్జు స్థానీయమైన బీజాత్మక పరమార్థ స్వరూపమును వర్ణింపబోచున్నాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంది మనకు? అయ్యా, నువ్వు విశ్వడివి, నువ్వు తైజసుడివి, నువ్వు ప్రాజ్ఞుడివి. విశ్వడుగా నీ స్వరూపం ఇట్లుంది, తైజసుడిగా నీ స్వరూపం ఇట్లుంది, ప్రాజ్ఞుడిగా నీ స్వరూపం ఇట్లుంది అని సర్పస్థానీయం అంటే పాములో తాడులో పాము కనబడ్డది కదా, ఆ పాము స్థానంలో ఉన్నాయంట ఈ 3. ఏ 3? మన జాగ్రత్త స్వరూపము, మన స్వప్న స్వరూపము, మన సుషుప్తి స్వరూపము ఎట్లుంది? తాడులో పాము ఉన్నట్టు పాము స్థానంలో ఉన్నాయంట ఈ 3. ఆ 3 ఇప్పటిదాకా చెప్పిండు. ఇప్పటిదాకా
పాము స్థానంలో ఉన్న జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 చెప్పేసిండి. ఇక చెప్పేసి దానికి మరి పాము భ్రమ కదా, భ్రమకోటి ఆధారం ఉండాలి కదా. ఆ విధంగానే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు భ్రమ కదా, భ్రమకోటి ఆధారం ఉండాలి కదా. ఆ ఆధార స్థానం అన్నమాట. దాని యొక్క రజ్జు స్థానీయమైన ఆ పాముకు రజ్జు అనేది ఎట్లయితే ఆధారమో ఆ విధంగానే విశ్వ తైజస ప్రాజ్ఞ స్వరూపానికి ఒకటి ఆధారం ఒకటి ఉండాలి కదా. మనం ఉండాలి కదా, అసలు మనం ఉండాలి కదా. ఆ స్థానీయ బీజాత్మక పరమార్థ స్వరూపం. ఆ 3ంటికి బీజాత్మకం, ఆధారం అన్నమాట. ఇక్కడ బీజం అంటే ఏంది? ఆధారం, బీజాత్మకం. ముందో బీజం చెప్పిండు, ఆ బీజం వేరే సుషుప్తి, ఇదేమో అసలు బీజం అన్నమాట, అజ్ఞానం. అసలు బీజం రజ్జుస్థానీయమైన బీజాత్మక అంటే ఆత్మ అన్నమాట. ఆ బీజాత్మక పరమార్థ స్వరూపమును వర్ణింపబోతున్నాడు అన్నమాట. ఇప్పటిదాకా పామును గురించి చెప్పిండు. ఇప్పుడు దేని గురించి చెప్తాడు? తాడుని గురించి చెప్తాడు. ఇప్పటిదాకా ఏం చెప్పిండు? విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు గురించి చెప్పిండు. ఇప్పుడు దేని గురించి చెప్తాడు? మనని గురించి చెప్తాడయ్యా, మన స్వరూపం. ఇంకా తుర్యుడు ఎక్కడుండి ఏ ఊళ్ళో ఉన్నాడు? అడ్రస్ పట్టకరా ఎన్నో. మన స్వరూపాన్ని గురించి ఇక చెప్తాడు అన్నమాట. అనండి. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. 7వ మంత్రం అన్నమాట. రేపు చెప్పుకుందాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.